అందరికీ నమస్కారం. ప్రణయసాగరం పాట. అక్షర సామ్రాట్ కలిసి బయటకు వెళ్తారు. అభయ్ ఇంటికి వెళ్ళేసరికి చిత్ర హాల్లోనే ఉంటే చైత్రిక, అన్నయ్య వదినకి చాలా ఫీవర్గా ఉంది, అస్సలు తగ్గలేదు, హాస్పిటల్ తీసుకుని వెళ్దాం అని అంటుంది. అభయ్ నేను వెళ్ళి కార్ తీసుకుని వస్తాను అని చెప్పి సుధాకర్ గారికి కాల్ చేస్తాడు. సుధాకర్ గారు, ఏంట్రా నాకు కాల్ చేసావు, అక్షర్ నీతో మాట్లాడట్లేదు అని కంప్లైంట్ చేయటానికా అంటారు నవ్వుతూ. అభయ్, నువ్వు నీ కూతురు కలిసి నన్ను బాగానే ఆడుకుంటున్నారు కదా, ఆడుకోండి, నాకు టైం వస్తుంది కదా అప్పుడు చెప్తా ఇద్దరు కదా అంటాడు. సుధాకర్ గారు, ఏడ్చావులే, నా కూతురు ముందర నీ వేషాలు ఎందుకు పనికిరావు కానీ మళ్ళీ ఏదో చెప్తాడంట, అయినా తనతో మాట్లాడటానికే నీకు అవకాశం ఇవ్వడం లేదు, నా కూతురు ఇంకా మా కథ ఏం చెప్తావు అంటారు నవ్వుతూ. అభయ్ కోపంగా, నవ్వండి, బాగా నవ్వండి, నేనేంటో చూపించాక అప్పుడు మాట్లాడతా అంటాడు. సుధాకర్ గారు, సరేలే అప్పుడు చూద్దాం కానీ ఇప్పుడు ఎందుకు చేసావో చెప్పు అంటారు. అభయ్, చిత్రకి ఫీవర్ తగ్గలేదు మామ, తన్ని హాస్పిటల్లో తీసుకుని వెళ్ళాలి, అందుకే కారు కావాలి అంటాడు. సుధాకర్ గారు, అక్షర కారు కీసు టీవీ దగ్గర కబోర్డ్లో ఉన్నాయి, వెళ్ళి తీసుకో అని చెప్తారు. అభయ్, నీ కూతురుకు కూడా మాట చెప్పు అని కాల్ పెట్టి సుధాకర్ గారి ఇంటికి వెళ్ళి అక్షర కారు తీసుకుని చిత్రం తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. ప్రణీత్ తన రూమ్లో కూర్చుని ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేస్తూ ఉండగానే వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. శ్యామల గారు, ప్రణీత్ వాళ్ళ అమ్మగారు. ఇంత సడన్గా పెళ్ళేంటి, అది కూడా ఈ పల్లెటూరులో, ఏంటి ప్రణీత్ అంటారు విసుగ్గా. ప్రణీత్, అక్షర తనంతట తనే అడిగిందిమా నన్ను పెళ్లి చేసుకో అని అంటాడు. శ్యామల గారు, అందుకని ఇలా ఎవరూ లేకుండా చేసుకోవటం నాకు నచ్చలేదు ప్రణీత్ అంటారు. ప్రణీత్, అక్షర అడిగిన తర్వాత కూడా నేను ఎలా కామ్గా ఉంటానమ్మా, తనంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసుగా అంటాడు. శ్యామల గారు, తనను నువ్వెంత ఇష్టపడుతున్నా తాను మాత్రం వాళ్ళ భావన ఇష్టపడుతుంది, అన్నీ తెలుసు కూడా తనని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నావు ప్రణీత్, నాకు ఇదేమీ నచ్చటం లేదు అంటారు. ప్రణీత్, ఒకరి మీద ప్రేమతో ఉన్నంత మాత్రాన ఇంకొకరితో బంధం బలపడదు అని ఏమైనా ఉందా అమ్మా అంటాడు. శ్యామల గారు, అలా అంటావేంట్రా, ఒకరిని మనసులో పెట్టుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళతో కాపురం చేస్తే అది నిజమైన ప్రేమ అవుతుందా, అది అనుకోవడానికి కూడా ఎంత చండాలంగా ఉంటుంది అంటారు. ప్రణీత్, ఏది ఏమైనా అక్షర మీద నా ప్రేమ మాత్రం తగ్గదు, తన గురించి తెలిసి కూడా తను ఎలా దూరం చేసుకుంటానమ్మా, చిన్నప్పటి నుండి తనే నా లైఫ్ అనుకుంటూ వచ్చాను, అలాంటిది ఈరోజు ఎవడో వచ్చి నా అక్షరం నాకు కాకుండా చేస్తాను పోతుంటే ఏం చేయాలో తెలియక ఇన్ని రోజులు చాలా ఆలోచించాను, కానీ అక్షర్నే తన్ని పెళ్లి చేసుకోమని అడిగిన తర్వాత ఎలానో చెప్తాను, నీకు ఇది నచ్చడం లేదని నాకు తెలుసు, కానీ నువ్వు మాత్రం అక్షర్ని ఒప్పుకుని తీరాల్సిందే అంటాడు. శ్యామల గారు సురేంద్ర గారి వైపు తిరిగి, మీరు ఏం మాట్లాడరేంటండి అంటారు. సురేంద్ర గారు, వాడికి నచ్చింది వాడు చేస్తున్నాడు, ఇందులో నేను చేసేదేముంది అనేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతారు. శ్యామల గారు అసహనంగా ఉంటే ఇంతలో ఎవరో ప్రణీత్ వెనక నుండి వచ్చి కళ్ళు మోస్తారు. ప్రణీత్ ఆ చేతులను తడుముతూ, నువ్వెప్పుడొచ్చావు శాంతి అంటాడు. శాంతి చేతులు తీసేసి, అలా ఎలా కనుక్కున్నావురా, అది నేనే అని అంటుంది ఆశ్చర్యంగా. ప్రణీత్, నువ్వు వాడే పెర్ఫ్యూము నీ చేతుల్లో ఉండే రఫ్నెస్ చూసి చెప్పేయచ్చు అంటాడు నవ్వుతూ. శాంతి, టూ స్మార్ట్ అంటుంది నవ్వుతూ. ప్రణీత్, నువ్వేంటి ఇంత సడన్గా అంటాడు శాంతిని చూస్తూ. శాంతి, నీ పెళ్ళన్నావు కదా ప్రణీత్, అటు అక్షర ఇటు నువ్వు ఇద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అందుకే మీ పెళ్ళిని మిస్ చేయాలని అనిపించలేదు అంటుంది. ప్రణీత్, ఐఎమ్ హ్యాపీ శాంతి, నాకు తోడుగా నువ్వైనా ఉన్నావు అంటాడు. శాంతి, మీ హ్యాపీనెస్లో నేను లేకుండా ఎలారా, సరే సరే పదే ఏమైనా వర్క్స్ ఉంటే చేసేద్దాం అని అంటుంది. ప్రణీత్, ఏమీ లేవు, అన్నీ కూడా సుధాకర్ అంకుల్ చేసేశారు అంటాడు. సుధాకర్ అంకుల్ అంటే అక్షర పెద్దనాన్న కదా అంటుంది శాంతి. ప్రణీత్, అవును అని, ఆయనకు అక్షర్ అంటే ప్రాణం, అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఆయనకి, కానీ అక్షర్ చెప్పిందని వెంటనే అన్ని ఏర్పాట్లు చేశారు అంటాడు. శాంతి,
ఇక మీదట నువ్వంటే కూడా ఇష్టం వస్తుందిలే, ఎందుకంటే నువ్వు అక్షర హస్బెండ్ అవుతావు కదా అంటుంది నవ్వుతూ. ప్రణీత్ సరే నువ్వు వెళ్ళి అక్షర రూమ్లో ఫ్రెష్ అవ్వు అని తనకి అక్షర రూమ్ చూపిస్తాడు. తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే ప్రణీత్ బయటకు వస్తాడు. అప్పుడే లోపలికి వస్తారు పావని గారు, శివకృష్ణ గారు. అక్షర, సామ్రాట్ ఇద్దరూ కలిసి కారులో సిటీకి వెళ్తారు. షాపింగ్ చేస్తూనే ఒకరికొకరు మాట్లాడుతూ ఉంటారు. సామ్రాట్ ఏంటి అక్షర ఇది, ఈ పెళ్ళేంటి, అది కూడా వాడితో అంటాడు. అక్షర ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి సామ్రాట్ అంటుంది. సామ్రాట్ తడబడుతూ నా ప్రాబ్లమా, నా ప్రాబ్లం ఏంటి, నాకెందుకు ప్రాబ్లం, నువ్వే వాడిని చేసుకుని ఇబ్బంది పట్టడం నాకు ఇష్టం లేదని అంటాడు. అక్షర్ నవ్వుతూ మీ ఇద్దరికి ఎందుకురా ఒకరంటే ఒకరు పడదు, చిన్నప్పటి నుండి పక్కపక్కల్లోనే ఉన్నారు కానీ ఒకరంటే ఒకరు కోపం అంటుంది. సామ్రాట్ వాడు నా విషయంలో ఏమేం చేశాడో నీకు తెలీదా అంటాడు సీరియస్గా. అక్షర అందుకని వాడి మీద కోపం అంతేనా, వాడు నా విషయంలో పొజిటివ్గా ఉంటాడు కదరా, ఆ విషయం నీకు బాగా తెలుసు కదా అంటుంది. సామ్రాట్ వాడినే వెనకేసురా, నీకు కొంచెం కూడా నా మీద ప్రేమే లేదు అని కోపంగా అనగానే అక్షర అలగకరా బాబు, బుజ్జగించుకునే ఓపిక కూడా లేదు నాకు, ఇప్పుడు ఏమంటావు, వాడిని పెళ్లి చేసుకోవద్దు అంటావు అంతేనా అంటుంది. సామ్రాట్ సీరియస్గా పెళ్లి చేసుకోవడానికి వాడే దొరికాడా నీకు అంటాడు. అక్షర వాడిని వదిలేసి నేను పెళ్లి చేసుకోనా అంటుంది. సామ్రాట్ అక్షర వైపు చూస్తుంటే అక్షర ఏంటి నీకు ఓకేనా అంటుండగానే తనకి కాల్ వస్తుంది. అక్షర లిఫ్ట్ చేసి చెప్పు ప్రణీత్ అంటుంది. ప్రణీత్ అక్కి నీ షాపింగ్ అయ్యిందా అంటాడు. అక్షర ఆల్మోస్ట్ ప్రణీత్, ఇంకొక అరగంటలో స్టార్ట్ అవుతాం అంటుంది. ప్రణీత్ శాంతి వచ్చిందక్కి అంటాడు. అక్షర ఓ అవునా, వస్తున్నట్లు కూడా చెప్పలేదే అంటుంది. ప్రణీత్ నాకు కూడా తెలియదక్కి, పెళ్లి గురించి చెప్పగానే నన్ను సర్ప్రైజ్ చేయడానికి వచ్చిందంట అంటాడు. అక్షర మంచిదేలే, మన ఫ్రెండ్స్ ఎవరో లేరు పెళ్ళికి అనుకున్నా, ఇంతలో శాంతి ఇటు సామ్రాట్ ఇద్దరు వచ్చారు, ఐఎమ్ సో హ్యాపీ అంటుంది. ప్రణీత్ అవునక్కి, సరే ఆంటీ నిన్ను త్వరగా రమ్మంటున్నారు, నిన్ను కూడా పెళ్లి కూతుర్ని చేయాలంట అంటాడు. అక్షర వచ్చేస్తా ప్రణీత్ బాయ్ అని కాల్ పెట్టేస్తుంది. ప్రణీత్ బాయ్ అక్కి అని కాల్ పెట్టేస్తాడు. అక్షర సామ్రాట్ నువ్వు వెళ్ళి కార్ తీయి, నేను 2 minutesలో వస్తాను అని చెప్పి అక్షర పక్కకు వెళ్తుంది. సామ్రాట్ వెళ్తున్న అక్షర్నే చూస్తూ ఉంటాడు. 5 minutes తర్వాత అక్షర వచ్చి సామ్రాట్ వెళ్దాంరా, ఇంతకీ ఇప్పటికే లేట్ అయ్యింది అంటుంది. అక్షర కారు ఎక్కగానే సామ్రాట్ అక్షర నువ్వు చేస్తుంది నాకు నచ్చలేదు అంటాడు. అక్షర నాకు కూడా చాలానే నచ్చడం లేదు, కానీ ఏం చేయను, ఎవరు చేసుకున్న దానికి వాళ్ళకు ఎవరికి బాధ్యులు అంటుంది. సామ్రాట్ అంటే అంటాడు అర్థం కాక. అక్షర ఏం లేదులే, త్వరగా వెళ్ళాలి పదా అని అక్కడితో ఆపేస్తుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో హడావుడి మొదలై ఉంటుంది. ఇంటి ముందర పందిరి వేసి పూలతో అలంకరణ చేసి ఉంటారు. ప్రణీత్ని పెళ్లి కొడుకుని చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి సపరేట్గా రెడీ చేస్తారు. అక్షర రావడం మొదలు పావని గారు అక్షర త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నిన్ను పెళ్లి కూతురుని చేయాలి అని హడావుడి చేస్తారు. అక్షర ఆవిడ వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళేసరికి హాల్లోనే కూర్చుని ఉంటారు సుధాకర్ గారు అక్షర చిత్రకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళడానికి అబ్బాయి కార్ అడిగితే నీ కార్ కీస్ ఇచ్చాను తల్లి అని అంటారు. అక్షర చిత్రకేమైంది పెద్దనాన్న అంటుంది. సుధాకర్ గారు నిన్న ఈ అబ్బాయి గారు చూపించిన విశ్వరూపం చూసి పాపం జ్వరం తెచ్చుకుంది అంటారు నవ్వుతూ. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఎందుకంటే అంత భయపెట్టాం అంటుంది వెటకారంగా. సుధాకర్ గారు వాడి గురించి తెలిసి కూడా కథలు పడుతుంటే ఏం చేస్తాడు వాడైనా అంటారు. అక్షర మనసులో అయ్యగారే కథలు పడతారు, అలాంటి ఆయన దగ్గర ఇంకొకరు కథలు పడితే ఒప్పుకుంటాడా అనుకుంటుంది. సుధాకర్ గారు అక్షర్ని ఏడిపించిన వాడు ఎప్పుడు కథలు పడ్డావు, వాడు ఏం చేసినా ఒక కారణం ఉంటుంది, అది అర్థం చేసుకోకుండా వాడి మీద కోపం తెచ్చుకునే వాళ్ళకి ఏం చెప్పినా ఎలా చెప్పినా వేస్ట్ కదా అనగానే అక్షర ఈయన గారు నిన్నటిదాకా నా వైపు మాట్లాడి ఇప్పుడు చూడు ఆయన గారి వైపు మాట్లాడుతున్నారు అనుకుని ఆయన వైపు కోపంగా చూస్తూ పెళ్లి పనులు అన్నీ అయ్యాయా పెద్దనాన్న అని అడుగుతుంది. సుధాకర్ గారు ఇప్పుడు అదేనా ఇంపార్టెంటు అంటారు. అక్షర ఇంత జరిగే కూడా ఇంకా మీ అల్లుడు గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ కూతురు గురించి అయినా నా గురించి ఆలోచించడం లేదే అంటుంది. సుధాకర్ గారు ఆలోచించాను కాబట్టే అంటుండగానే పావని గారు వచ్చి అక్షర త్వరగా ఫ్రెష్ అయ్యిరా అమ్మ, నీకు నలుగు పెట్టాలి, అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు అంటారు.
అక్షర ఆవిడ వైపు ఒకసారి చూసి, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా పెద్దనాన్న అని చెప్పి లోపలికి వెళ్తుంది. పావని గారు, ఎందుకు బావగారు ఈ పిల్లకి నేనంటే అంత అలుసు? కన్నతల్లి అన్న ప్రేమ కాస్త కూడా లేదు. నేను ఇక్కడ ఇంతలా మాట్లాడుతున్నా ఒక్క పూట కూడా మాట్లాడదు. అంతేనా, కనీసం అమ్మ అని కూడా పిలవదు అంటారు బాధగా ఉక్రోషంగా. సుధాకర్ గారు, చిన్నపిల్లలే పావని, తనకు కూడా పెళ్ళవుతుంది కదా, అన్నీ తెలుస్తాయిలే అంటారు. పావని గారు, ఏది ఏమైనా దాన్ని ఒక్క మాట కూడా అన్నెవరు మీరు దాన్ని అలా పెంచారు అని అరిచేసి బయటకు వెళ్ళిపోతుంది. అప్పటికే శ్యామల గారు ఇరుగు పొరుగు వాళ్ళు ప్రణీత్ని పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం స్టార్ట్ చేసి ఉంటారు. శాంతి అక్కడ జరిగేదంతా వీడియో తీస్తుంటే శ్యామల గారు కొడుకు పెళ్ళి జరుగుతున్న కనీసం ఫోటోలు తీయటానికి ఒక ఫోటోగ్రాఫర్ కూడా లేదు. ఇదేం పెళ్ళో ఏంటో అంటారు నిష్ఠూరంగా. పావని గారు అక్కడికి వచ్చి అది విని, ఏమైంది శ్యామల, ఎందుకంత కోపం అంటారు. శ్యామల గారు, లేకపోతే ఏంటి పావని, ఇది మాకున్నది ఒక గాన కొడుకు, వాడి పెళ్ళి ఇలా పల్లెటూరులో హడావుడిగా ఎవరూ లేకుండా ఇలా అనుకోకుండా సింపుల్గా అయిపోతుంటే తల్లిగా నా బాధ నాకు ఉంటుంది కదా అంటారు శ్యామల గారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.